హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ 3 దానాలు చేయకూడదు. ఈ 3 దానాలు చేయటం వల్లనే వచ్చే జన్మలో పురుగులుగా పుడతారు. ఈ 3 దానాలు చేయటం వల్ల చేసిన ఫలితం రాకపోగా వచ్చిందంతా కూడా ధనం ఖర్చయిపోతూ ఉంది. ఈ 3 దానాలు చేస్తే నువ్వు మాత్రం పాపం వస్తుంది. అలాగే ఇట్లాంటి దానం చేసిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయాడు. ఆ దానం చేసిన ఫలితం కూడా ఆయనకు దక్కదు. మరి ఆ 3 దానాలు చేయకూడదు. ఈ వీడియోలో ఒక కథ ద్వారా చెప్తాను. ఈ కథ శ్రద్ధగా విన్నవారికి జ్ఞానం చెందుతుంది. మీకు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ కథలో వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు భూలోకానికి వచ్చారు. భూలోకంలో ప్రకృతి అందాలను చూస్తూ అలా తిరుగుతూ అవంతి రాజ్యంలోనికి చేరుకున్నారు. అడవులు చాలా అందంగా ఉన్నాయి. శివుడు అక్కడ ప్రశాంత వాతావరణం ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ ఒక మంచి ప్రదేశం చూశాడు. ధ్యానం చేయడం మొదలు పెట్టాడు. అటు ఇటు పార్వతీదేవి ప్రకృతి అందాలు చూడడానికి అడవిలోనికి వెళ్ళింది. కొంత దూరం వెళ్ళేసరికి పార్వతీదేవి కంటికి ఒక సంఘటన కనిపించింది. ఆమెకు ఒక పెద్ద పేడ పురుగు కనిపించింది. పార్వతీదేవి ఆ పేడ పురుగును చూస్తూ ఉండగానే ఆ పేడ పురుగు ఒక మనిషి రూపంలోనికి మారింది. అది చూసిన పార్వతీదేవి ఆశ్చర్యపోయి వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళింది. శివుడు పార్వతీదేవిని చూసి అలా అంటాడు, ఏమైంది దేవి, ఎందుకు నువ్వు ఇలా కంగారు పడుతూ ఉన్నావు దాన్ని అని పార్వతీదేవి అడవిలోనికి తను చూసిందంతా కూడా శివుడికి చెప్పింది. పార్వతీదేవి మాటలు విన్న శివుడికి, దేవి, అతను ఎవరో కాదు, ఒక గొప్ప మహారాజు అని, అతని పేరు ధర్మధ్వజుడు అని, రాజ్యానికి అని శివుడు చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి తన గొప్ప మహారాజు కథ గురించి, ఏ కర్మలు చేయటం వలన పురుగు జన్మ వచ్చింది, ఎందుకు ఇతను ఇట్లాంటి కష్టాల్ని అనుభవించాల్సి వచ్చింది అని అంటుంది. స్వామి, నేను ఆ రోజు గురించి చాలా గొప్పగా విన్నాను. మరి ఎందుకు ఈ రాజుగారికి ఇట్లాంటి గతి పట్టింది అని అడుగుతుంది. అప్పుడు శివుడు ఆ దేవి యొక్క రాజుగతి ఇట్లా పట్టడానికి కారణం, తను చేసిన ఒక దానం వల్ల అతనికి ఆ పురుగు జన్మ లభించింది. అది ఎందుకు లభించిందో నీకు పూర్తిగా చెప్తాను విను అని శివుడు పార్వతీదేవికి కథ చెప్పడం ప్రారంభించాడు. దేవి, ఈ ధర్మగజుడు ఎంతో ధర్మంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని ఇంట ముందు భిక్షం కోసం ఎవరైనా చూస్తే వారికి కడుపు నిండా ఆహారం పెట్టేవాడు. ప్రతిరోజు ఎవరైనా ఒక్కసారి సరే భోజనం పెట్టగానే తాను భోజనం చేసేవాడు. రాజ్యం మొత్తం రాజు గురించి గొప్పగా మాట్లాడుకుంటుంది. రాజ్యంలోనికి ప్రజలందరూ కూడా అంటే చాలా గొప్పగా ఆ రాజు చాలా ధర్మాలు చేసేవాడు. ప్రతిరోజు ఏదో ఒకటి దానం చేస్తూ ఉన్నాడు. అయితే ఆ రాజు ఒక నియమం పెట్టుకున్నాడు. అది ఏమిటి అంటే, అతను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయం వరకు దానం చేసేవాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఒకవేళ ఎవరైనా వస్తే ఆ రోజు మరుసటి రోజు రమ్మని చెప్పేవాడు. రాజు యొక్క దానగుణం గురించి తెలిసిన వారందరూ కూడా ఏ చిన్న కష్టం వచ్చినా రాజు వద్దకు వచ్చి దానం తీసుకొని వెళ్ళేవారు. రాజు యొక్క గొప్పతనం ఆ రాజ్యం చుట్టుపక్కల వారి ప్రజలందరికీ కూడా తెలిసింది. సూర్యాస్తమయం సమయం కంటే ముందే దానం చేసుకోవడానికి గ్రామ ప్రజలందరూ కూడా ఉదయాన్నే రాజు ఇంటికి వచ్చి వేచి చూస్తూ ఉండేవారు. దానం చేసేటప్పుడు రాజు చేతికి ఎంత వస్తే అంత దానం చేసేవాడు. ధనం తీసుకున్నవారు రాజు ఎంతో గొప్పవాడు. రాజ్యులో ఒక చివరి రోజు బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. బ్రాహ్మణుడు బుద్ధిమంతుడు, అతని భార్య దాంతో సంతోషంగా ఉండేవారు. బ్రాహ్మణుడు చాలా పేదవాడు. కష్టపడి పని చేసుకునేవాడు తప్ప ఇతరుల వల్ల భిక్ష అడిగేవాడు కాదు. ఒకరోజు బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణుడికి, రాజు చాలా గొప్పవారు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు అని ఇంటి ముందుకు వచ్చి చెప్పింది. బంగారం అలా ఏదైనా దానం చేస్తాడు. అందరూ మహారాజు వద్దకు వెళ్ళి దానం తెచ్చుకుంటున్నారు. అందుకే మీరు వెళ్ళి మహారాజు వద్ద దానం అడగండి, అది ఏదో ఒకటి ఇస్తే తీసుకురండి అని భార్య మాట విన్న బ్రాహ్మణుడు, చూడు, నా సగం జీవితం అయిపోయింది, ఇక మిగతా సగం జీవితాన్ని ఇలానే గడుపుతాను, కానీ నేను ముందుకు చెయ్యి చాపను, భిక్షం అడగను అని అంటాడు. అప్పుడు అతని భార్య,
ఒక బ్రాహ్మణుడు కాబట్టి మీరు ఎవరినైనా దానం అడగవచ్చు, అలాగే దానం తీసుకోవచ్చు. మహారాజు దానం ఇస్తే మీరు తీసుకోవడానికి ఏమిటి ఇబ్బంది అని అడుగుతుంది. బ్రాహ్మణుడు అతని భార్యకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. ఎంత చేసినా ఆమె నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినకపోవడంతో, లేదు ఇక చివరికి నువ్వు వెళ్ళాల్సిందే రాజు వద్దకు అని అంటుంది. దాంతో ఇదే ఒకసారి వెళ్తాను అని మళ్ళీ వెళ్ళను రాజు వద్దకు అని చెప్తాడు. అది వెంటనే బ్రాహ్మణుడి భార్య ఆనందంతో సరే అంటుంది. మరుసటి రోజు ఉదయం బ్రాహ్మణుడు రాజు వద్దకు బయలుదేరాడు. రాజ్యానికి వెళ్ళేసరికి సాయంత్రం అయ్యింది. ఇటు మహారాజు కూడా దానం చేసే సమయం ముగిసింది. ఆ రోజు వచ్చిన వారందరూ కూడా దానం తీసుకొని వెళ్ళిపోయారు. రాజ్యంలో ఒక్కొక్కరికి రాజు ఇంటి గురించి అడుగుతూ దానం ఇచ్చాడు. సూర్యాస్తమం అయ్యింది. రాజు వద్ద బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా మీరు గొప్ప ధర్మవంతులు అనే దానవంతులు అని అందరూ చెప్తూ ఉన్నారు. మీ గొప్పతనం అన్ని రాజ్యాలకు విస్తరించింది. మహారాజు, నేను ఒక పేద బ్రాహ్మణుడిని. చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఉదయం అనగా బయలుదేరాను. ఈ సమయం అయ్యింది మిమ్మల్ని చేరుకునేసరికి. నా పైన దయచూపి నాకు ఏదైనా దానం చెయ్యండి అని అడిగాడు. అప్పుడు మహారాజు, ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను క్షమించు. ఇప్పుడు నీకు ఏమీ దానం చెయ్యలేను. నేను దానం చెయ్యడానికి ఒక నియమం పెట్టుకున్నాను. సూర్యాస్తమం అయ్యింది తర్వాత రేపు దానం చేస్తాను. మీరు ఈరోజు నా వద్ద సూర్యాస్తమం తరువాత వచ్చారు. అందువలన నేను మీకు ఏమీ దానం చెయ్యలేకపోయాను అని చెప్పాడు. మహారాజు ఇలా అంటాడు, మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళండి. మళ్ళీ రేపు ఉదయం రండి. నేను మీకు ఈ రోజుది మరియు రేపటిది కలిపి దానం చేస్తాను అని చెప్పాడు. కానీ బ్రాహ్మణుడు ఆ రాజు మాటను వినకుండా, ఈరోజు నాకు దానం చేయాల్సిందే. మీరు నాకు ఏదైనా ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను. నేను తిరిగి వెళ్ళిపోతాను, మళ్ళీ రాను అని చెప్పాడు. దానికి మహారాజు, లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు దానం ఏమీ చెయ్యను అని అంటాడు. అలా అని చెప్పి రాజులు ఇంట్లోనికి బయలుదేరుతాడు. బ్రాహ్మణుడు మహారాజు వెనకే వెళ్తూ ఉంటాడు. మీరు నాకు ఈరోజు దానం చెయ్యాల్సిందే, లేకపోతే నేను ఇంటికి వెళ్ళను అని రాజును వెంబడిస్తాడు. రాజుకు కోపం వచ్చింది. కోపం చూసి అక్కడ ఉన్న గుర్రపు పేడను తీసి బ్రాహ్మణుడి కమండలంలో వేశాడు. ఆ బ్రాహ్మణుడు దాంతో ఎంతగానో సంతోషించి ఆ భిక్షాన్ని తీసుకొని ఇంటికి వచ్చాడు. అక్కడ బ్రాహ్మణుడి భార్య తన భర్త చాలా బంగారు నాణాలు తీసుకువస్తాడని వేచి చూస్తూ ఉంటుంది. బ్రాహ్మణుడు ఇంటికి చేరుకున్నాడు. బ్రాహ్మణుడిని చూసి ఆమె భార్య, ఏంటండి రాజుగారు ఏమిచ్చారు, నాకు చూపించండి అని అంటుంది. దానికి బ్రాహ్మణుడు, ముందు నేను నీకు ఏం చెప్పాను, ముందు నువ్వు ఒక చిన్న ప్రమిద దీపం వెలిగించి ఉంచు అని చెప్పాడు. అప్పుడు అలా చెప్పినట్లు చేసింది. దానికి ఆమె ఏం చేయాలో చెప్పండి అని అడిగింది. బ్రాహ్మణుడు తన భార్యకు ఇంటి ముందు ఆవు పేడతో అలికి ముగ్గు పెట్టు, మధ్యలో దీపం వెలిగించి చెప్పాడు. బ్రాహ్మణుడు భార్య అలాగే చేసింది. ఇక బ్రాహ్మణుడి భార్య ఆనందంతో, నాకు చూపించండి రాజుగారు, మీకు ఏమిచ్చారు అని అడుగుతుంది. బ్రాహ్మణుడు తన కమండలాన్ని తన భార్యకు చూపించాడు. అందులో ఉన్న పేడను చూసి, ఇదేంటి, మీకు ఈ పేడను తీసుకువచ్చారు, మీరు రాజు వద్దకు వెళ్ళలేదు అని అడుగుతుంది. బ్రాహ్మణుడు, నేను రాజు వద్దకే వెళ్ళాను, రాజు నాకు పేడనే ఇచ్చాడు అని చెప్పాడు. అది విని ఆమె, ఏదో లేదు, తప్పు జరిగింది, మీరు రాజు వద్దకు వెళ్ళలేదు, దానం అడగలేదు అని అంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు, నేను ముందే చెప్పాను, రాజు వద్దకే ఒక్కసారే వెళ్తాను, ఏది ఏమైనా సరే అది తీసుకువస్తాను అని చెప్పాను. నేను చెప్పింది చెప్పినట్లుగా చేశాను. ఇది నన్ను మళ్ళీ రాజు వద్దకు వెళ్ళమని చెప్పకు అని అంటాడు. అప్పటి నుంచి ఆ భార్య బ్రాహ్మణుడు ఏదో ఒక కాలం గడిపేస్తూ ఉన్నాడు. రాజుగారు తనకు ఇచ్చిన పేడ ఇంటి బయట ఒక మూలన పెట్టాడు. అది చాలా కాలంగా గడుస్తూ వచ్చింది. ఆ పేడ రోజు రోజుకు పెరుగుతూ కుప్పలా తయారైంది. అది చూసి బ్రాహ్మణుడి భార్య, అదేంతండి, ఇంటి ముందు పెట్టిన ఆ పేడ పెరిగిపోతుంది, మనం ఏం చేద్దాం అని అంటుంది. మీకు కొన్ని తెలుసు కదా, త్వరగా ఏం జరుగుతుందో చెప్పండి అని అడుగుతుంది. ఆ బ్రాహ్మణుడు, అది మహారాజు గారు మనకు చేసిన దానం, ఈ దాన ఫలితాన్ని అతను అనుభవించాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఇతరులకు ఉపయోగపడని దానం చేస్తే దాని యొక్క ఫలితం, పుణ్య ఫలితం ఎవరైతే
పెంచుకుంటారో దాన్ని చేసిన వస్తువు ఇతరులకు ఏమాత్రం పనికిరాదో దానం చేసిన ఫలితం రాకపోగా దానికి పాపం తగులుతుంది. మహారాజు మనకు పేడను దానం చేశారు. పేడ మనకు ఏమాత్రం ఉపయోగపడదు. రాజుగారు ఈ పేడను మనకు దానం చేయడం వల్ల అతని యొక్క పాపం ఇలా పెద్ద కుప్పలాగా మారింది. ఆ పాపాన్ని మహారాజు గారు అనుభవించాల్సిందే అని చెప్పాడు. అక్కడ ఉండి వెళ్ళిపోయాడు. ఇలా మరి కొంతకాలం గడిచింది. ఒకరోజు వేట కోసం అడవిలోనికి వచ్చారు రాజుగారు. అడవి యొక్క రాజుగారు మొత్తం తిరిగిన జంతువులు కనిపించలేదు. రాజనీతి ప్రకారం రాజు వేట వెళ్ళిన వెంటనే ఏదో ఒక జంతువునైతే ఖచ్చితంగా చంపాల్సిందే. అది సూర్యాస్తమం అవుతుంది. సూర్యాస్తమం అయిన తర్వాత జంతువులను వేటాడకూడదు. ఏ జంతువులు వేటాడకపోతే రాజ్యంలోనికి వెళ్ళకూడదు. కాబట్టి రాజు ఆ రోజు రాత్రి అడవిలో గడపాల్సియాలని నిర్ణయించుకున్నాడు. అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి బ్రాహ్మణుడు ఇల్లు కనిపించింది. ఆ రాజు ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి నన్ను ఈ రోజు రాత్రికి ఇక్కడ ఉండనివ్వండి అని అడుగుతాడు. బ్రాహ్మణుడు రాజును గుర్తుపట్టలేదు. మహారాజు కూడా బ్రాహ్మణుడిని గుర్తుపట్టలేదు. ఇక ఆ రాత్రికి రాజుగారు బ్రాహ్మణుడి ఇంట్లో నివసిస్తారు. మరుసటి రోజు ఉదయం మొదట లేచి చూడగా అడవికి సిద్ధం అయ్యాడు. రాజుగారు బ్రాహ్మణుడి ఇంటి ముందు ఉన్న పేడ కుప్పను చూసి బ్రాహ్మణుడితో ఇలా అంటాడు, మీ ఇంటి వద్ద ఎటువంటి గుర్రాలు లేవు కదా, మరి ఇంత గుర్రపు పేడ కుప్పలాగా అయ్యింది బ్రాహ్మణు అని అడిగారు. ఓ రాజా, మేము ఎటువంటి గుర్రాలను పెంచుకోము. దీని గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తాను. రాజ్యపు మహారాజు ధర్మజ్వరుడు. ఆ రాజు చాలా గొప్పవారు, దానం గురించి కలిగిన వాడు. కాబట్టి ఇంటి వద్ద ఉన్న దానం చేయమని అడిగాను. కానీ ఆ రాజుగారు నాకు పేడను దానం చేశాడు అని చెప్పాడు. ఆ రాజు తనే పేడను దానం చేసిన విషయం గుర్తుకు వచ్చింది. చాలా భయపడిపోయాడు. నాకు కొంచెం పేడను ఇస్తే అది ఎంతో కుప్పగా మారింది. బ్రాహ్మణుడు రాజు దానం చేశాడు, కానీ ఆ పేడ నాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. రాజుగారు నాకు దానం చేసింది ఉపయోగపడలేదు అంటే దాని యొక్క పుణ్య ఫలితం ఆయనకు చేరలేదు. రాజుగారు చేసింది దానం నాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇది రాజు గారి పాపపు ఫలితం. దీని రాజుగారు తప్పక అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పారు. దాంతో ఆ రాజు బ్రాహ్మణుడితో నేనే ఆ రాజును అని చెప్పాడు. పేడ దానం చేసింది నేనే. దయచేసి నాకు ఈ ఒక్క సాయం చెప్పండి. దీని ఫలితం ఏ విధంగా అనుభవించాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, మీరు ఈ పేడ కుప్పను తినవలసి ఉంటుంది. అంటే ఈ పేడను ఇంత పెరిగిపోయింది కదా మహాత్మా, తప్పు జరిగిపోయింది. నాకు ఇంకేం మార్గం ఉంటే చెప్పండి. నేను ఎలా పాపం నుండి బయటపడాలి? ఎంత పెద్ద కుప్పను నేను ఎలా తింటాను? దయచేసి దీనికి మీరు ఏదైనా పరిష్కారం చెప్పండి అని అడుగుతాడు. మహారాజు చెప్పింది విని బ్రాహ్మణుడు ఒక సాయం ఇవ్వమని అడుగుతాడు. దాన ధర్మాల వల్ల ఏ పుణ్యఫలం పెరుగుతుంది? మీకు ఏదైనా తప్పు చేసి మీ రాజ్యంలో ప్రజల చేత మాట పడవలసి ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని దూషిస్తే అలా మీరు మిమ్మల్ని ఎంతమంది దూషిస్తూ ఉంటే పుణ్య ఫలితం తగ్గి పెంట కుప్ప తగ్గిపోతుంది, గొప్పగా తగ్గుతూ వస్తుంది అని చెప్పాడు. దాంతో రాజు, అలా చేస్తే నన్ను అందరూ రాజులాగా గౌరవిస్తారా? నేను ఏం చేస్తే అందరూ నా గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినా ఆనందం రాజ్యం పైన పడుతుంది. రాజు తప్పు చేశాడు, ప్రజలు కూడా తప్పు చేస్తున్నారు అని బాధపడతారు. నేను రాజును ఏ చిన్న తప్పు చేసినా అది ఇతరుల రాజ్యాల వారికి తెలుస్తుంది. దాంతో నా రాజ్యానికి అపకీర్తి వస్తుంది. ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతాడు. ఆ బ్రాహ్మణుడు బాగా ఆలోచించి, నాకు ఇంకేం అర్థం కావటం లేదు. మీరు పేడ కుప్పను తినాలి లేదా మీరు ఏదైనా తప్పు చేయాలి అని అంటాడు. అయితే బ్రాహ్మణుడు ఒక రాజుగారి మంచి సలహా ఇచ్చాడు. ఆ రాజు, మీరు చేసిన తప్పులు మీరు నిందపడాలి, బాధపడకుండా కొంతకాలం వరకే ఆనందంగా మీపై ఉంటుంది. త్వరగా మీరు గొప్పతనం ఎప్పటిలాగే పెరుగుతుంది అని చెప్పాడు. ఆ రాజు కూడా సరే అని అన్నాడు. ఏ తప్పు చేస్తే ప్రజలు నన్ను కూడా తిట్టుకుంటారో చెప్పండి అని అడుగుతారు. బ్రాహ్మణుడు రాజుతో, ఓ రాజా, మీరు మీ గురువు గారి కూతురిని మీ ఇంటికి అందరూ చూస్తూ ఉండగానే తీసుకొని వెళ్ళండి. ఎవరు ఏం మాట్లాడినా వినకుండా ఆమెను మీ ఇంటికి తీసుకువెళ్ళండి. అయితే ఆ రాజు ఆమెను మీ కూతురిలాగా భావించి చెడు దృష్టితో అస్సలు చూడకండి. ఇలా కొంతకాలం ఆమెను మీ ఇంటిలోనే ఉంచుకోవాలి. మీరు ఇలా చేయడానికి గల కారణం మీ భార్యతోని కానీ ఇంకెవరితోని కానీ చెప్పకూడదు అని బ్రాహ్మణుడు చెప్పాడు. ఆ రాజు బ్రాహ్మణుడు వద్ద
సెలవు తీసుకొని అడవిలో జంతువు వేటను తీసుకొని రాజ్యానికి వెళ్తాడు. తన గురువు ఇంటికి వెళ్ళి రాజుగారు తన ఇంటికి రావడంతో ఆ గురువు గారు ఎంతో సంతోషించి అతిథి సత్కారాలు చేశారు. ఆ రాజు గురువు తన ఇంటికి రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతాడు. రాజు గురువు గారితో మీ కూతుర్ని ఒక్కసారి బయటకు రమ్మనండి అని చెప్తాడు. గురువు తన కూతుర్ని బయటకు పిలవగానే ఆమె చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. అది చూసిన గురువు గారు గట్టిగా అరుస్తూ ఉంటాడు. వెంట వెళ్తూ రాజుగారు తన కూతురుని అపహరిస్తున్నాడు అని అనుకుంటారు. ప్రజలందరూ కూడా అది చూసి రాజుగారు తప్పు చేస్తున్నారు అని అనుకుంటారు. ఆ మాటలు ఏమీ వినకుండా ఆమెను ఇంటికి తీసుకువెళ్ళి అతని భార్య నిల్చోపెట్టి కొంతకాలం మన వద్దనే ఉంటుంది, ఇంటిలో ఉంచుకొని తనను మన కూతురిలాగా భావించి ఆమెకు నువ్వు బాగా చూసుకో అని అంటారు రాజుగారు. గురువుగారు కూతురిని అపహరించాడని రాజు గారితో ఏదో ఒక మార్పు వచ్చింది. రాజ్యంలో ప్రజలందరూ కూడా ఆయనను దూషిస్తూ ఉన్నారు. రాజ్యంలో ప్రజలు కూడా రాజుని గౌరవించడం మానివేశారు. ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఎవరు రాజుగారితో మాట్లాడడం లేదు. ఇది చూసిన మంత్రి గారు రాజుగారి భార్యకు చాలా బాధ కలిగింది. వారు ఎంత అడిగినా కూడా రాజుగారు అస్సలు నిజం చెప్పడం లేదు, ఎవరికీ చెప్పడం లేదు. ఇలా కొంతకాలం గడిచింది. అక్కడ పేడ కుప్ప మొత్తం తగ్గిపోవడంతో రాజుగారు బ్రాహ్మణుడి పేడ కుప్ప తగ్గుతూ ఉంది. అక్కడ పేడను చూసి చాలా సంతోషించాడు. రాజు బ్రాహ్మణుడితో నేను చేసిన ఒక తప్పు వల్ల పేడ తగ్గిపోయింది, కానీ మహాత్మా ఇంకా కొంచెం పేడ ఎందుకని అలానే ఉంది అని అడిగాడు. నేను ఏం చేయాలి చెప్పండి అని అడిగాడు. దాంతో బ్రాహ్మణుడు, రాజా మీరు ఈ పేడను నాకు దానం చేశారు. దీన్ని ఇప్పుడు కాకపోయినా సరే మీరు ఇతర జన్మలోనైనా సరే దీనిని తినాలి అని అంటాడు. ఆ రాజుగారి దాంతో ఒప్పుకొని నేను ఈ మనిషి రూపంలో ఈ పేడను తినలేను కాబట్టి తపోశక్తితో నన్ను ఒక పేడ పురుగులాగా మార్చండి అని అంటాడు. బ్రాహ్మణుడు, నాకు ఇంకా అంతటి శక్తి రాలేదు నాయన, నువ్వు చనిపోయి ఏ పురుగునో అయితే పుడతావు మహారాజు. దీంతో పాప ఫలితం నువ్వు ఎట్టి జన్మలో పురుగుగా పుడతావు అని అంతకాలం వరకు నువ్వు ఈ పాపాన్ని మొయ్యలేవు అని అంటాడు. బ్రాహ్మణుడు, మీదంతా దిగు చేయండి. ఈ జన్మలో నేను చనిపోయిన తర్వాత పురుగుగా పుడతాను. అలా పుట్టిన తర్వాత ఆ పేడను తింటాను. ఆ పేడ మొత్తం తిన్నాకే మీకు మనిషిలాగా మారి పుణ్యకాలానికి చేరుకుంటారు అని బ్రాహ్మణుడు తన పాపం నుంచి విముక్తి కలుగుతుంది అని మార్గం తెలియజేశాడు. ధన్యవాదాలు చెప్పి తిరిగి తన రాజ్యంలోనికి చేరుకున్నాడు. రాజు తన భార్యకు గురువు కూతుర్ని ఎంటబెట్టుకొని గురువు ఇంటికి వెళ్తాడు. తను చేసిన గురువుకి కోపం విపరీతంగా వచ్చింది. దాంతో అతని కూతురు, మీరు రాజుగారిని తప్పుగా అర్థం చేసుకున్నారు. రాజుగారు నన్ను తన ఇంటిలో సొంత కూతురులాగా చూసుకున్నారు అని చెప్పింది. అసలు అలా ఎందుకు చేశాను, చేయడానికి గల కారణం ఏమిటి చెప్పమని రాజుగారి భార్య అతనిని అడిగింది. జరిగిందంతా కూడా చెప్పాడు. ఇది మనలో ఉండవలసిన రహస్యం, దీని గురించి ఎవరికీ చెప్పకండి. కొంతకాలం తర్వాత నిజం తెలుసుకున్నారు చెప్పాడు. రాజు భార్య అక్కడి నుండి వెళ్ళిపోతారు. కొంతకాలం తర్వాత రాజుగారు చనిపోయారు. రాజు మరణించిన వార్త ప్రజలు విన్నాక చాలా బాధపడ్డారు. రాజు తన గురువు కూతుర్ని తీసుకువెళ్ళి కూతురిలాగా ఏదో కారణం ఉంది అని అనుకుంటారు. ప్రజలు అప్పటికి నమ్మిపోయారు. రాజు చనిపోయిన పురుగు మాదిరిగా జన్మించి వెంటనే ఆ పాపాన్ని తొలగించుకోవాలని ఆ పేడలో ఉన్న చోట వెళ్ళాడు. రాజు చేసిన పుణ్యకార్యాల వల్ల రాజు పురుగుగా పుట్టి తన గత జన్మల రహస్యం తెలుసుకొని ఆ పురుగుగా పుట్టిన రాజు కొన్ని రోజులతోనే ఆ పేడలో ఉన్న తినడం మొదలుపెట్టి పూర్తి అయిపోయింది. తను మళ్ళీ పురుగులాగా మారాడు, అది నువ్వు చూసావు. మనిషిలాగా మారాడు, అది నువ్వు చూసావు. ఆ రాజు పుణ్యకాలంలో చేరుకున్నాడు. అది పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడు. కాబట్టి ఇది కోపంతో ఇష్టంతో చేసే దానం పాపమే ఎక్కువగా తగులుతుంది, జన్మించాల్సి వస్తుంది. ఏదైతే దుష్ట బుద్ధితో దానం చేస్తారో, ఎవరైతే కోపంతో దానం చేస్తారో అట్లాంటి దానాల వల్ల ఎట్టి ప్రయోజనాలు రావు, ఎట్టి సర్వం లేకుండా పోతుంది. దానాలు మంచి ఫలితాన్ని కలగజేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులకు ఉపయోగపడని దానాలు చేయకూడదు కదా. బట్టలు ఉపయోగపడని చినిగిపోయిన బట్టలు, చెప్పులు ఇట్లాంటివి దానం చేయకూడదు. ఖరాబ్ అయిపోయిన అన్నం వంటివి పాపం తగులుతాయి, ఎన్ని జన్మలైనా ఎత్తాల్సి వస్తుంది. ఈ కథ చాలామందికి
అర్థమవుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ పాపం తగలకుండా ఉంటుంది. మనిషిగా పుట్టాక తర్వాత ఇతరులకు ఎంతో కొంత సహాయం చేయాలి. దానం రూపంలో కాకపోవచ్చు, మాట సాయం అయితే చేయవచ్చు. దానం వల్ల మనకు పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. మన జీవితంలో చిన్న దానం చేసిన కోటి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది. అయితే ఇంతవరకు ఉపయోగపడేలాగా ఉన్నటువంటి మాత్రమే మనకి పుణ్య ఫలితం కలుగుతాయి. మరి తెలుసుకున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి దానం చేయాలి, ఏ వస్తువులను దానం చేయాలి, అలాగే దానం చేసేటప్పుడు మీ బుద్ధి మనసు ఎట్లాంటి కూడా చెడు జరగకుండా కోరుకోండి. ఈ విషయంలో ఈ నియమాలను పాటించండి, శుభ ఫలితాలను పొందండి. దానం చేయండి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా కలుగుతాయి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.